ఇప్పుడు దీని కేస్ స్టడీ ఫర్ అందరికి బాలకృష్ణ గారు ఇమ్మీడియట్గా యాక్ట్ చేయడం, దానిపైన బేబీ సేవ్ కావడం, ప్రొటెక్ట్ చేయడం, ఎలాంటి డిజబిలిటీస్ లేకుండా దీన్ని ఒక టైమ్లీ యాక్షన్ వల్ల కానీ అదే మరి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ రెంటి వల్ల కూడా చాలా వరకు సేవ్ చేయగలిగారు. చాలా మంచి పని. దీనిపైన మీరందరూ వాల్యూ అడిషన్ ఇచ్చి ఇలాంటి నాలెడ్జ్ని కేస్ స్టడీస్ కింద తీసుకొని వాల్యూ అడిషన్ కూడా చేసి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అలాంటి సూచన కూడా ఇచ్చిన తర్వాత అవి కూడా అప్డేట్ చేస్తే రేపు ఎప్పుడైనా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు దిస్ ఈజ్ ది నాలెడ్జ్ కంటిన్యూస్గా అప్గ్రేడేషన్ చేసుకోవడం. ఎవరికైనా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రెఫరెన్స్గా తీసుకొని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ వస్తే ఫర్దర్ అండ్ ఫర్దర్ నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది. వన్ ఈజ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవడం, అవన్నీ మనం స్టడీ చేయడం, దానిపైన మనం ప్రాక్టికల్గా టైం టు టైం యాడ్ చేసుకుంటూ ముందుకు పోతే ది బెస్ట్ వే వీ కెన్ డెలివర్ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ వేర్ ఈరోజు మీకు సంజీవిని ప్రాజెక్ట్ ఏంటంటే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడికి తీసుకొచ్చి టెక్నాలజీ కూడా ఉపయోగించి టైమ్లీ హైబ్రిడ్ మోడల్లో ఒక పక్క ఫిజికల్ ఒక పక్క వర్చువల్ ఇలాంటి కన్సల్టేషన్స్ పెట్టుకొని మనం ఎక్కడికక్కడ వాల్యూ అడిషన్ చేసుకుంటూ ముందుకు పోతే రేపు రాబోయే రోజుల్లో చాలా వరకు నాలెడ్జ్ మన దగ్గర ఇన్ హౌసే ఉంటుంది. కేస్ స్టడీస్ ఉంటాయి. ఇట్ విల్ బి ప్రూవన్ నాలెడ్జ్. రేపటి నుంచి మనం ఏది చేయాలన్నా కూడా ఒక ప్రూవన్ నాలెడ్జ్ ఉంటుంది. నేను కూడా ఆలోచించేది 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన దగ్గర, ఒక 70-80 లక్షలు వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. ఇలాంటి రెగ్యులర్గా వచ్చేటివి డెలివరీ కేసెస్ కానీ ఇంకా చైల్డ్ వెల్త్ కానీ మెటర్నిటీ కానీ సో మెనీ డీటెయిల్స్ అని వస్తాయి. వీటన్నింటిపైన డాక్టర్స్ కూడా వినూత్నంగా క్రియేటివ్గా మీరు ఆలోచించి ఎప్పటికప్పుడు కానీ మీరు టెస్ట్ చేయగలిగితే విచ్ ఈజ్ వర్కింగ్ విచ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇంకా బాగా చేయాలంటే ఏం చేసి ఉండాలి, అలాంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా తీసుకొని యాడ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను కూడా దీన్ని స్టడీ చేస్తున్నాను. నెలకొక రోజు ఈ పనే పెట్టుకున్నాను. సంజీవిని ప్రాజెక్ట్ ప్రమోట్ చేయడం, పాపులేషన్ మేనేజ్మెంట్ రెండు కూడా లింక్ చేసుకుంటూ ఒక బెస్ట్ స్టేజ్ ఆన్ హెల్త్ కేర్ ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు లేకుండా చేయడానికి. మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ. మనీ సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు అన్నెసరీ ట్రీట్మెంట్ కానీ మెడికేషన్ కానీ టూ మచ్ అయిపోయింది. దానివల్ల హెల్త్ కూడా డిట్రియేట్ అవుతుంది తప్ప హెల్త్ ఇంప్రూవ్ కాదు. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ అనండి.